అసలు బోనాల జాతర ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఒకప్పుడు హైదరాబాద్లో చాలా పెద్ద ప్లేగ్ వ్యాధి పుట్టింది. ఆ రోజుల్లో ప్రజలకి అంతగా మందులు లేవు, డాక్టర్లు లేరు. అందువల్ల ఊరంతా చావులు, భయాలు, కష్టాలు తప్పించుకోలేకపోయారు. అప్పుడు ప్రజలు దుర్గమ్మ తల్లిని ప్రార్థించారు. అమ్మా, ఈ వ్యాధి నివారించు, మా ఊరిని కాపాడు, మేము నీకు బోనాలు సమర్పిస్తాం అని మాట ఇచ్చారు. తల్లి దయతో ప్లేగ్ తగ్గిందని అందరూ నమ్ముతారు. అప్పటి నుంచి తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలల్లో బోనాలు జరుపుకుంటున్నారు. బోనాలు అంటే ఏమిటంటే ఒక చిన్న గిన్నెలో అన్నం, పాలు, బెల్లం వేసి తల మీద పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఊరేగింపులో డప్పులు, దర్బానీ, డాన్సులు, పాటలు కూడా ఉంటాయి. ఇలా తల్లి కాపాడిందని కృతజ్ఞతగా, మళ్లీ అలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటూ బోనాలు సమర్పిస్తారు. అందుకే ఈ పండుగకు బోనాల జాతర అని పేరు పడ్డింది. ఇంక నేటికి హైదరాబాద్తో పాటు తెలంగాణ మొత్తం తల్లికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.